ఊర్వశి కోపగించి నిన్ను వలచి వచ్చాను, నువ్వు నా కోరిక వమ్ము చేసి ఏదో గొప్ప గొప్ప వేదాంతాలన్నీ మాట్లాడావు, అందుకే ఒక స్త్రీ కోరిక తీర్చలేకపోయావు కనుక నువ్వు నపుంసకుడవై భూలోకంలో మానినీ లోకం యొక్క మధ్యలో మానరహితుడవై ప్రవర్తించు అని శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళిపోయి. కానీ ఎవడు ధర్మాన్ని నమ్ముకున్నాడో వాడికి శాపవాక్కు ఇయ్యబడినా అది కూడా వాడికి అనుగ్రహమే అవుతుంది తప్ప వాడిని పాడు చేసేది కాదు. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహంగానే భాషిస్తుంది. మరునాడు తెల్లవారింది, ఇంద్రుడు వచ్చాడు, చూశాడు, తెలుసుకున్నానయ్యా, రాత్రి ఊర్వశిని శయనాగారానికి వచ్చింది, పరమధర్మంతో నువ్వు మాట్లాడిన మాటలు కూడా విన్నాను, నువ్వేం బెంగపెట్టుకోకు, ఇది నీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం. భూలోకంలో 12 ఏళ్లు అరణ్యవాసం చేసిన తరువాత అజ్ఞాతవాసం చెయ్యాలిగా 1 సంవత్సరం,